ఎట్టకేలకు వైఎస్ఆర్‌సీపీకి బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ఎట్టకేల అంటే ఇన్ని రోజులు అసెంబ్లీలోనే కాదు, అసెంబ్లీలో ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు. మండలిలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు. కానీ ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి భారీ ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్‌సీపీ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి లెక్క ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్కు అర్జీ కూడా పెట్టుకున్నారు. అయితే ఆ పార్టీకి ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష హోదా కల్పించింది. ఈ నిర్ణయంతో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది. అసెంబ్లీలో మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ మండలిలో మాత్రం ప్రతిపక్ష హోదా అయింది. ఎందుకంటే మండలిలో వైఎస్ఆర్‌సీపీకి ఎక్కువగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అధికారికంగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా అధికారికంగా గుర్తించాలని అభ్యర్థిస్తూ అసెంబ్లీ స్పీకర్కు లేఖ కూడా రాశారు. అయితే ఈ విషయంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదు. అది మరి అయ్యన్న పాత్రుడు చేతిలో ఏముండదు, చంద్రబాబు నాయుడు అనేది మనందరికీ తెలుసు. అయినా కూడా 40% ఓటు శాతం వచ్చింది కాబట్టి ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే టీడీపీ పార్టీ కన్నా, అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఓటు శాతం వచ్చింది. కానీ ఇక్కడ సీట్ల వైజ్ చూస్తే 11 సీట్లు వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదాకి అర్హత లేదు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అని కూటమి ప్రభుత్వము తెలుపుతోంది. మరి చూడాలి దీన్ని చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని. చాలామంది అయితే రాజకీయ పండితులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదానే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సెక్యూరిటీనే ఇస్తున్నారు. ఆల్రెడీ మాజీ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. ఆయన కాబట్టి రాజకీయ కక్షతో అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తాడు. కానీ మంచితనంగా ఆలోచించే అంత చంద్రబాబు నాయుడికి మంచితనం లేదనేది అని రాజకీయ నాయకులందరూ విశ్లేషిస్తున్నారు.